మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశారు. అవును సార్. ఆయనతో చేసిన తర్వాత మీకు ఆశించిన ఫలితాలు వచ్చినాయి అనుకుంటారా? ఆశించిన అవకాశాలు? అంటే ఇప్పుడు అలా చూసుకుంటే చాలామంది స్టార్‌లని చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ ఓకే, ఓకే ఉండి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నా విషయానికొచ్చేసరికి సార్ నేనేమనుకున్నానంటే ఓకే, ఇండస్ట్రీలో ఒక పేరొచ్చింది. అనన్య అంటే ఎవరో తెలిసింది. సో, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకున్నాను. బట్ అలా జరగలేదు. నాకెలా జరిగిందంటే ఓకే, ఒక మంచి యాక్టర్ ఒక అమ్మాయి, పెర్ఫార్మన్స్ బేస్డ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితో మనము కొంచెం ఈ అమ్మాయికి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్ లాంటివి రాసుకొని చేసుకోవచ్చు అన్న కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి సార్ నా దగ్గరికి. మోర్ దెన్ కమర్షియల్ ఫిల్మ్స్. అంటే తెలుగు అమ్మాయి అవడం వల్లే నాకు ఇంకా అవకాశాలు పెద్దగా రావట్లేదు, ఇంకా మరిన్ని అవకాశాలు రావాలి ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా? తెలుగు అమ్మాయి అవడం రాలేకపోతున్నాను అని. ఐ డోంట్ థింక్ సో సార్. అంటే చాలామంది ఇప్పుడు ఇండియా వైడ్గా చాలామంది వస్తున్నారు అమ్మాయిలు. దాంట్లో ఒక 5-6 మెంబర్స్ సక్సెస్ అవుతున్నారు అంతే కదా. సో, ఆ 5-6 మెంబర్స్‌లో ఉండాలి అంటే చాలా లక్ ఉండాలి. ఇంకా రైట్ టైంలో రైట్ ప్లేస్‌లో ఉండాలి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ హిట్ పడాలి, మంచి హిట్ పడాలి సినిమా. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మేబీ ఇంత కొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఇట్లా ఒక 6-7 ఫిల్మ్స్ ఇంతవరకు రిలీజ్ అయిన హీరోయిన్ వేరే లాంగ్వేజ్లో ఉంటే తెలుగులో బాగా వచ్చేదేమో. అది ఉంది, అది లేదు అని అనట్లేదు. కాకపోతే యా. ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ వరకు పొట్టేల్ సినిమా కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కూడా మీరు ఆశించినంత విజయం అవును రాలేదు, సాధించలేదు. మీ క్యారెక్టర్ వరకు మీరు చాలా న్యాయం చేస్తున్నారు. ఆ విధంగా నిరాశపడుతున్నారు ఎప్పుడన్నా? అంటే నేను ఫస్ట్లో నిరాశపడ్డాను సార్ మీరు చెప్పినట్లు. కానీ నాకేం ప్లస్ అవుతుందంటే సార్, దానికి ముందు వచ్చిన తంత్ర కావచ్చు, పొట్టేలు కావచ్చు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కావచ్చు, నాకంటూ ఇండివిజువల్ బేస్గా మార్కెట్ వస్తుంది. అంటే ఆడియన్స్ ఓకే, ఈ అమ్మాయి ఉందంటే సినిమా కొంచెం ఏదో అమ్మాయి ఏదో పర్ఫార్మెన్స్ చేస్తుందో లేకపోతే ఏదో ఉంది అనన్య నాగళ్ళ సినిమా అన్న గుర్తింపు వరకు వచ్చింది సార్ ఇప్పుడు. సో ఆ విధంగా నాకు హెల్ప్ అయ్యాయి అన్ని సినిమాలు. అంటే ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో చేసిన హీరోయిన్కి వచ్చే పేరు ఎంత ఉంటుందో మనకు తెలిసిందే. ఆబ్వియస్గా ఎక్కువ డైరెక్టర్కి హీరోకి వెళ్ళిపోతుంది. సో నాకు ఈ పరంగా ప్లస్ అయింది సార్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ రీజన్. అండ్ ఆబ్వియస్గా నాకు హిట్ అయితే ఐ విల్ బి సో హ్యాపీ. కానీ ఇది కూడా ప్లస్ అయింది సార్, అది ఒకటి బాగుంది.